హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ రొటీన్ అన్నమాట. ఇంకా పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోయాయి, మళ్ళీ ఫుల్ బిజీ బిజీ అయిపోయింది రొటీన్. ఇంకా పిల్లలకైతే ఈరోజు లంచ్ బాక్స్ అయితే పన్నీర్ బిర్యానీ అన్నమాట. చాలా ఇష్టం మా పిల్లలకైతే, అందుకే ఇచ్చేసాను. ఇంకా పిల్లలు లంచ్ బాక్స్లు అయితే కట్టేస్తున్నాను. ఇంకా పిల్లలకైతే 8 కంతా బస్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళకి బాక్స్ కట్టేసి పెడితే సగం పని. ఇంకా ఇద్దరికి అయితే బాక్స్ కట్టాలి కాబట్టిగా చాలా హడావుడి అయిపోతుంది మార్నింగ్ టైమ్స్ అయితే. ఇంకా వాళ్ళు రెడీ అవ్వడానికే సరిపోతుంది పిల్లలకైతే. ఇంకా స్నాక్స్ గా అయితే పిల్లలకి ఈరోజు మ్యాంగో అయితే పెట్టిస్తున్నాను. మా పిల్లలకైతే మ్యాంగోస్ అంటే చాలా ఇష్టము. ఇంకా మ్యాంగోస్ అంటే ఇష్టం అంటూ లేని వారు ఏమి ఉండరు అనుకుంటాను, అంత ఇష్టం అన్నమాట. ఇంకా ఈరోజు అయితే టిఫిన్ కి అయితే దోశ వేస్తున్నాను. ఇదైతే కొత్త ప్యాన్ అన్నమాట, కడిగి పెట్టేశాను అన్నమాట, కొత్తది. ఈరోజు డిమార్ట్ లో అయితే తీసుకున్నాను, 750 పడింది. చాలా బాగుంది. ఇంకా వెయిట్ అలాగే ఉంది. కొంచెం దోశ ప్యాన్ ఎప్పుడు వెయిట్ ఉంటేనే దోశలు అతుక్కోకుండా మాడిపోకుండా నీట్ గా అయితే వస్తూ ఉంటాయి. ఇదైతే తీసుకున్నాను. ఫస్ట్ దోశ అయితే ఇలా వేసేసి తీసేస్తున్నాను. డిమార్ట్ లో అయితే మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి. ప్యాన్స్ అయితే దోశ ప్యాన్ అయితే ఉన్నట్టుండి కొత్తదే అన్నమాట. అది కూడా ఒక 1 year అయింది తీసుకొని. ఎందుకో మరి అస్సలు ఆనియన్ ఎంత తిక్కినా అసలు దోశలు రావట్లేదు, మరి ఎందుకో. అందుకే ఇంకా కొత్తది తీసేసుకున్నాను. ఫస్ట్ ఎలా వస్తుందో ఏమో అనుకున్నా, చాలా నీట్ గా అయితే వస్తున్నాయి దోశలు. మా పిల్లలకైతే ఆనియన్స్ వేస్తే దోశ చాలా ఇష్టంగా తింటారు, అందుకే ఆనియన్ దోశ అయితే వేస్తున్నాను. ప్యాన్ అయితే చాలా బాగుంది, నీట్ గా అతుక్కోకుండా వస్తున్నాయి. ఇంకా ఫస్ట్ దోశ వేయంగానే పేపర్ నాప్కిన్ తో అయితే తుడిచేసి వేసాను. ఇంకా ఆనియన్ కూడా రుద్దలేదు, అంత నీట్ గా అయితే వస్తున్నాయి. ఇంకా మళ్ళీ కారం దోశ అయితే వేస్తున్నాను. మా పిల్లలకైతే ఈ కారం ఉన్న దోశలు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా ఈరోజు అయితే మండే కదా, నాకైతే ఫుల్ వర్క్ ఉంది, పూజ ఉంది మాకైతే. ప్రతి మండే అయితే మాకు ఇలాగా పూజ చేసుకుంటాము, అందుకని దేవుడి గదంతా శుభ్రంగా అయితే తుడుచుకుంటున్నాను. డోర్స్ అయితే బాగా మసి పట్టేసాయన్నమాట. మనము ధూపము ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా, అందుకని మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే బయట గడపకు తుడుచుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. పసుపుతో అయితే గడపకైతే ఇలాగా రాసుకుంటున్నాను అన్నమాట. కనీసం వీక్లీ వన్స్ అయినా మనం ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఇది అమ్మవారి పాదాలు అన్నమాట. ఇలా అయితే గడప పైన వేసుకుంటున్నాను. ఎంత బాగా అనిపిస్తుంది కదా, చాలా క్యూట్ గా అనిపిస్తుంది.
ఇలా గడపకు పసుపు రాసుకొని ముగ్గు పెట్టుకుంటే ఎంత పాజిటివ్ గా అనిపిస్తుందో బయట నుంచి చూసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. వీక్లీ వన్స్ అయినా కూడా మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు అయితే వెళ్ళిన తర్వాత అయితే ఇంకా మనం నిదానంగా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా అయితే మన పనులు అయితే చేసేసుకోవచ్చు. ఇంకా పూజ కూడా అయిపోయింది. నా పూజ గది అయితే ఇలా ఉంది. ఎలా ఉందో నాకైతే కామెంట్స్ లో చెప్పండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే కంపల్సరిగా లైక్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ అయితే కంపల్సరిగా చేయండి. ఇంకా ఇదేంటంటే మా వాడైతే కొత్తది కిట్ తీసుకున్నాడు అనమాట, క్రికెట్ కిట్. ఇంకా నా కిట్కి కూడా పూజ చేయి మమ్మీ అని తెచ్చి పెట్టాడు అనమాట. అందుకని ఇంకా ఇలా అయితే పూజలో అయితే పెట్టాను. వానికి చాలా ఇష్టం అన్నమాట, క్రికెట్ మీద అంటే చాలా పిచ్చి. అందుకనే ఇంకా పూజ కూడా చేయించుకున్నాడు కొత్తగా కిట్ అయితే కొనిచ్చుకొని. ఇంకా పూజ అయిన తర్వాత ఇలా ఉంది అన్నమాట. మన ఇల్లే ఒక దేవాలయం లాగా అనిపిస్తుంది ఇలా పూజ చేసుకుంటే. ఇలా ఇల్లంతా ధూపంతో ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది అన్నమాట మనకు. గడప చూసారా, పసుపు రాసిన తర్వాత ముగ్గు పెట్టుకున్న తర్వాత ఎంత కళగా అనిపిస్తుందో. ఇదండి ఈ రోజు వీడియో అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.